మిత్రులారా నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తల్వార్ తాత అనగానే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరే. అసలు ఆ తల్వార్ తాత ఎక్కడి నుంచి వార్త చదువుతున్నాడు, ఆయన ఏ విధంగా వార్త చదువుతున్నాడు, అసలు ఆయన పరిస్థితి ఏంది అసలు తెలుసుకోవడం కోసం, మీకు తెలియడం కోసం ఇవాళ ప్రత్యేకంగా తల్వార్ తాత దగ్గరికి రావడం జరిగింది. అన్న నమస్తే. నమస్కారం. నమస్కారం. ఎట్లా ఊరన్నా, బాగున్నారా? బాగా అంటే ఇక రోజు ఉన్నట్టుగానే ఉన్నా. అత మంచిగా అత చెడ నేను మంచిగానే అయితే ఉన్నా. కానీ ఈ వార్తలు మీరు ఇంట్లోనే ఉండి చదవడం అంటే మీరు అన్ని ఛానళ్ళ లెక్క ఒక స్క్రీన్ తీసుకొచ్చి పెట్టి ఇట్లా ఈ విధంగా ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నారు? ఇక నేను అది ఏమంటారు, నువ్వు గోడ మీద పెట్టేది టీవీ లాగా. ఇక ఆ టీవీ పెట్టాలంటే దానికి మంచిగానే అయితే అట పసలు. ఇక అంత పెద్ద దానికాడి పోదాల్చుకోలే నేను. ఎవరో నడిపిస్తున్నా అని చెప్తారు, మిమ్మల్ని కూడా మీ వెనకాల అవ్వలేరా? ఇక నా వెనక నడిపించేది అయితే మరి బ్రహ్మాండంగా ఉండు టీవీ. నేను ఉన్నదో లేదో ఊళ్ళోనేనా, నా వ్యవహారమే ఊరు వ్యవహారమా. ఊరు వ్యవహారం కాబట్టి ఊళ్ళో మాజా పరాకతి ఆ చెట్ల కింద చూసిందా, శల్కాలు ఉండనే ఉండే పోయిందా, శల్కల మాజగా చెట్టు కింద కూర్చున్నాడా. తమాషగా ఈ గాలికి రెండు మాటలు వస్తూనే ఉంటాయి మంచిగానే. ఇక అట్లే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా ఎవరి గురించి ఏమన్నా చిన్న చిన్న పొరపాటు జరిగినా రాజకీయ నాయకులు ఉండొచ్చు, పిఎం కాలేజీ మొదలు పెడితే సీఎం దాకా ఏదైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఏ పార్టీతో లెక్కలేదు నాకు. అన్ని పార్టీలను సమానంగా చూస్తా నేను. సమానంగా కూడా అరుచుకుంటే సమానంగానే చూస్తా. అంటే లెక్క అదన్నట్టు నాది. నీ వ్యక్తిగత విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి కానీ అంటే మరి మీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఇక ఆర్థిక పరిస్థితి అంటే కుటుంబ నేపథ్యం ఇక కుటుంబం ఏమున్నది, ఇంటికాడ చిన్నది ఇక దుకాణం, చిన్నది బుర్రలో బిస్కెట్లు ఉంటాయిగా, ఇక ఆ దుకాణం ఇంటి మందం చూసుకుంటారు. కిరాణం షాప్ ఉన్నది, ఆ డబ్బా మాదే. ఇక డబ్బా వల్ల ఇంట్లో ఏముంటది, ఇంత అర్ధ ఎకరం ఉంది. అర్ధ ఎకరం వల్ల తీర్థానికి బియ్యం అయితే ఉన్నాయి, బియ్యం మంచిగానే ఉన్నాయి. ఇక డబ్బా కూరగాయలంటే అది నడుస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు వాళ్ళు చూసుకొని ఉంటారు. ఇద్దరు ఇక మంచిగానే ఉంటారు అంతే. ఇక ఆర్థికంగా అయితే కోట్లు లేవు, లక్షలు లేవు. చూసినా కూడా ఎట్టుందో కథ, వ్యవహారం అంతా ఇదే. అది నిన్న కొత్తగా అయిందిరా అట్లా. ఎవరు ఏం లేరు, ఉంటే ఇంటే నా తమ్ముడు అమ్ముంది అంతేగా. ఇల్లు నడిపివాల్సిందేగా. ఏముండదు తమ్ముడు ఒక ఆటో కాడ ఉండి సడన్ గా ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డట్టుగా తల్వార్ తాత బయటకు వచ్చి తీన్మార్ మల్లన్న మీద పడ్డాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో తల్వార్ తాత ఏంది నా తీన్మార్ మల్లన్న ఇట్లా తిరుగుతుండు, అసలు ఏంది కథ అని చెప్పి అంత పర్షన్గా అయ్యారు. నేనేమంటుంది అంటే మంచిగానే అడిగినావు, మనవాడ కోప్పడద్దు. ఎందుకంటే నువ్వు పట్టణానికి వెళ్ళి వచ్చినావు, చదువుకున్నట్టున్నావు. ఏ ముసవాడు ఏమన్నాను మనవాడికి అంటున్నా, నా ఏమో కోపంగా ఉంటాయి మాటలు. అయితే నేనేమంటే బాధపడకు, మళ్ళీ నా సుఖం కాదు, లేదా నేను ఆయనకు సుఖం కాదు. నా ఊరు పక్కన ఊరు కాదు, ఉంటే గింటే నా జిల్లా, నాది భువనగిరి జిల్లే, ఆయన ఆ పక్కనే భువనగిరి జిల్లే అనుకున్నాం. అంతేగాని పగలేదు, ప్రతీకారం లేదు. మాట ఏంటంటే తరతరాలుగా ఈ రాజ్యము నా సబ్బండ కులాలని నాశనం చేసుకుంటా, తన పాదాల కింద అనగబట్టి తొక్కుకుంటా, రక్తాన్ని చిందించి హింసించుకుంటూ వచ్చిన రాజ్యం ఇది. ఆయన బీసీ రాజ్యమే కావాలంటున్నారు. ఆ రాజ్యంలో రెడ్డిలు పోయారు, కమ్మలు పోయారు, వెలమలు పోయారు. ఇది కొత్త ముసుగుతో తీన్మార్ మల్లన్న 300 కాపు పటేళ్ల రాజ్యం తేవడానికే నువ్వు వచ్చినవు. నీ సంగతి నువ్వు దొరకబట్టినా అని ఒకే ఒక పదవుతోటి నువ్వు బీసీ అనకురా నాయన. బీసీ అని బీసీ ముసుగుతోటి అనకు, నిజమైన బీసీలను ముందర పెట్టు, అప్పుడు నమ్ముతా నేను. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న బీసీల పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళంతా 300 కాపులే. గుర్తుంచుకో, బీఆర్ఎస్ లో ఉండి బీసీల పేరుతో గెలిచిన వాళ్ళు కూడా 300 కాపులే. కాంగ్రెస్ లో బీసీ పేరుతో గెలిచిన వాళ్ళు కూడా 300 కాపులే. ఒక్కరో ఇద్దరు తప్ప, ఒక్కరో ఇద్దరు వెనుక బీర్లా ఉంది కాబట్టి యాదవ్ కతిమూలంతా. అందుకనే నేనేమంటా, ఇంకెంతగానో మమ్మల్ని మోసం చేస్తారా అంటే నువ్వు ఏమంటున్నావు అంటే రెడ్లు వెళ్ళిరు, కమ్మలు వెళ్ళిరు, అవును, వెల్మలు వెళ్ళిరు, అవును,
అంటే ఈ బీసీ అనే ముసుగుతోటి మున్నూరు కాపులు ఒక ఏషియన్ గట్టిరా అది నిజమైన బీసీ అనగా ఇప్పుడు జాగుల శ్రీనివాసుడు రమన్ వస్తా ఆర్ కృష్ణదేవుడు నడవని నడుస్తా బీసీలు ఎవరైనా ఉండొచ్చు బీసీలు ఇంకా ఎవరైనా యాదవ ముదిరాజ ఈ దేశమే కులం నేను కులం గురించే మాట్లాడతా కుల వ్యవస్థ కులంతో నడుస్తుంది దేశం అంతా మున్నూరు కాపుల కోసం ఏషియన్ కట్టిండు ఆడిపిస్తుర్రు కాబట్టి ఈ ఆట తప్పు అని ఒక్క పదం కోసం అన్నా రెండోదేంటో చెప్పనా బీసీ బీసీ అని ఇప్పుడు అంటున్నావురా ఇప్పుడు ఎందుకు అంటున్నావురా ఎమ్మెల్యే ఎలక్షన్లలో 45 మంది రెడ్డిలకెంత ప్రచారం చేసినావు అప్పుడు బీసీలు కనపడలేదా ఇప్పుడైతే బీసీలు కనిపిస్తారు అప్పుడు రెడ్డిలకు ప్రచారం చేస్తావు రెడ్డిల పాదాల కాడ కూర్చొని తపస్సు చేసి రెడ్డిల ఉత్సవం అవుతావు ఈ రోజు వచ్చి నా బీసీలు అంటే మళ్ళా బీసీల పేరు చెప్పి బీసీ అనే పదం నిజం నేను ఒప్పుకుంటా కానీ దాని వెనుక ఉన్న కుట్రని ఎవరు ఒప్పుకోవాలి మీరందరూ ఒప్పుకుంటారు నేను ఒప్పుకోను నా కంఠంలో ప్రాణం పోయినా ఇప్పటికే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా 93% ఉన్న ప్రజలకి రాజ్యం రాలే నా కషంత అదే నా సబ్బండ కులాలకు రాజ్యం రావాలి అనే కోరికతోటే ఆ మాటలు అట్లా బయటికి వెళ్తున్నాయి అంతేగాని మళ్ళా మేము పెద్ద పుడంగి తోపు ఈ రాజ్యంలో అనేది కాదు ఎక్కువ మాట్లాడితే బ్లాక్ మెయిలర్ 420 అని నేను అంట మళ్ళీ ఇంకో పార్టీ వాళ్ళ పిలిస్తే పోతాడు కూడా నేను అడిగిన నాకు జవాబు చెప్తావా నువ్వనే చెప్పు ఈ రాజ్యంలో ఉంటే వాళ్ళనే చెప్పారు నేను ఏమంటానంటే మళ్ళీ బయటికి వెళ్ళాను హుజురాబాద్ లో పోటీ చేస్తే హుజురానగర్ లో పోటీ చేస్తే పోయినాం తలా 100 110 115 20 100 కేసినంత కొట్టినాం ఇంకా కాట జామ అయింది లెక్కలు అడిగిన ఎవరన్నా అడగలే మా కోసం చేసిన లెక్కలు అడుగుతావరా అని గుండెలు పెట్టుకున్నాం గుండెలు పెట్టుకుంటే పాదయాత్ర అంటివి పాదయాత్రలు నడిచే శత కింద మాట పెడితే ఫంక్షనాలలో మాట పెడితే నువ్వు పోయి అలా లాడ్జ్ ఉంటుంది అలా వాంటివి అయినా అయిపోయింది ఆ పిల్లలు మాదిగోళ్ళు మాలోళ్ళు పిల్లలు లేరు పోయింది అది పోయినాక ఏమో నువ్వు భవ్య రాజ్యం అది పోయింది అది పోయినాక బీజేపీ పార్టీ అది పోయింది నువ్వు పార్టీ కూడా పెడుతుంది నీ పార్టీ పోయింది అది పోయింది కోదండరామరెడ్డి అది పోయింది షేక్ సుధాకర్ అది పోయింది లాస్ట్కి 7200 అని కూడా అయితే 7,200 ఏంది మాట లేకపాయ రైతు టీకాలే కాదు ఏం కాలం నాకైతే చదువుకోలే ముసలి అంటరా కాకుండా వారి అనటం చదువుకునే పిల్లలు ఖమ్మం నల్గొండ వరంగల్ దాకా పిల్లలు గుద్ది పాడితే అయితే ఆ నిషిద్లే చొట్టబోయాయట గుద్దితే ఓట్లు ఈ దొంగకు అట్లా వేసేది ఇప్పుడు బాధపడుతుంది ఇప్పుడు బాధపడితే అయితే నిన్ను పిల్లల కోసం పట్టించుకోరా నాయన ఈ చదువుకున్న పిల్లల కోసం ఓట్లేసి గెలిపించుకోరు ఏడ కాలేజీలు లేవు ఏడ కాలేజీలు పెచ్చురూసి మీద పడుతున్నాయి ఏడ స్కూల్ ఖరాబైనాయి బాత్రూమ్ లేవు లెట్రూమ్ లేవు అనే నువ్వే అన్నావు కదా మరి అవన్నీ చూసుకొని వాళ్ళ ఆ ఫీజు వస్తాయటగానే అది చదువుకుంటే పైసలు అతోటి అది రాకపోతే అడుగు ఇవాడు లాంటి అదంతా పక్కకు పెట్టి ఇడిపోయి నేను బీసీ రాజు అంటే నిన్న ఎవరు చేయమన్నారు బీసీ రాజు బీసీ లేరు రైడా సరే కాదా ఈ తిరుమల గురించి మన పొద్దు పంచాయతీ అది చెప్తా నువ్వు అజినబాద్ చెప్పిన బట్ట కాల్చి నా మీద లేదు చెప్తున్నా అదే అంటున్నా ఇప్పుడు తిరుమల అనేటోడు బీసీ ముసుగులో మున్నూరు కాపులను తీసుకురావడం కోసమే ఆయన చేసే పోరాటం వాళ్ళ సొంత కులం కోసం అది అంతే అంతకు తప్ప ఆయన ముచ్చటట్లుంది వాస్తవానికి మనం 45 నియోజకవర్గాలలో రెడ్లకే ప్రచారం చేసి నువ్వు కూడా బయట పెట్టినావు పోలేడు శ్రీనివాస్ ఏంది యశస్వి రెడ్డి ఏంది చెప్పుకుంటా పోతే ఇక్కడ మహబూబ్నగర్ మొత్తం మల్లెడ్డి రంగారెడ్డి ఏంది విపతం ఎంతమంది రెడ్డిల గురించి చెప్పాలా నల్గొండ కోమటిరెడ్డి ఏంది ఏకరెడ్డి ఏంది అట్లా పెడదాం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏళ్ళ తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండరా కదా చూస్తుంటే ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి నన్ను అడిగితే నేనేం చెప్తా చెప్పనా ఏ రాజ్యంలో ప్రజలు సుఖంగా లేరు కాకపోతే ప్రతి ఒక్క రాజ్యంలో 1-2 పథకాలు ఇచ్చి పథకాలకు అలవాటు చేసి నా ప్రజల నోటి నుంచే మాజీ మంచూడు రా ఆడప్పుడు అది ఇచ్చిండ్రా చూడు ఇంద ఉన్న తంతు గుర్తుపట్టాలి మీరు ఏ రాజ్యం కూడా నా ప్రజలను సక్కంగా చూడలే కానీ ప్రజల నోటి ఏమనిపించిందంటే 1-2 పథకాలు ఇచ్చి
ఏ రాజ్యమైనా ఒక 2 పథకాలు ఇచ్చి మళ్ళా అదే నోటితోటి ఏమనిపించిందంటే ఇప్పుడు ఆడలేరు కేసీఆర్ ఉన్నప్పుడు ఎదురా దళిత అదేంది రైతు బంధు మనకు పటా పడేదన్న వీడు ఎదుర ఉన్నోడు 2 ఎకరాలు ఉన్నోడికి 2,000 5,000 వాడే మరి 100 ఎకరాల వాళ్ళకి ఉన్నాయి అప్పుడు వాళ్ళకే ఉన్నాయి మరి అది అడుగుపోయిన సంగతి నా ప్రజలకు అనుకోలే కానీ 2,000 3,000 ఇచ్చినోడు దేవుడు రా కేసీఆర్ అని కొంతమంది అన్నారు కానీ వెనక ఎన్ని తెలియాలి అయిపోయిందా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చా రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు 6 పథకాలనే బస్ ఫ్రీ అనే ఆడోళ్ళ నెత్తులు వీక్కే జాకెట్లు వాగే గాజులు వాగే పూలు జినిగా అని వీళ్ళ బాధ కరెంట్ పీరి అనే పొద్దుకు 10 సార్లు కరెంట్ బాయ్ ఉన్న బోర్లు అవి ఎండిపోయే మొత్తం ఎండిపోయింది ఆయన ఎండాకాలం వచ్చింది ఎండిపోయింది అనుకో అట్లా రేవంత్ రెడ్డి వచ్చి 420 పథకాల పేరు చెప్పి హామీలు ఇచ్చి మేము మూసుకో ఎత్తుడు నా రాజ్యం గోడ గన్నారెడ్డి వారసత్వం నాదే కాకతీయుల వంశం అని చెప్పి రాజ్యం తెచ్చుకుని చేతిలో పట్టుకొచ్చి ఉన్నదే గింత అంటే ఇంత అయినా పట్టుకున్నాం పట్టుకునే ఏం చేసినాం ఏం చేయలే మేము మీద రాళ్ళు ఇప్పించుకుంటున్నావు 500 కావాలి అందరూ ఎవరేమంటారు నువ్వేం పెట్టినావు 450 ఎకరాలు ఏడున్నాయి అందులో ఏం కంపెనీ వేయాలి ఏం పార్క్ వేయాలి 500 ఎకరాలు ఏడున్నాయి అందులో జింకలు వచ్చినాయి కోళ్ళు వచ్చినాయి కుందేలు వచ్చినాయి ఎందుకే ఇల్లు పాడుగా చదువుకున్నోడు పీజీలు డిగ్రీలు అటువంటి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఒక ఇంట్లో 2 కొడుకులుండి చదువుతానుగా ఉద్యోగం లేదు 3 కొడుకులు పెళ్లిళ్ళు చేస్తే ఇటువంటి 2.5 మంతులు ఒకరికి ఇల్లు లేక ఒక కొడుకు సౌటుపరా ఒక కొడుకు పట్టావడా చక్కగా గట్టిగా పాడుకు వస్తే అందరూ ఇంటికి వస్తే ఏడమంటే తెలియదు ఇల్లు లేదు ఒకరికి ఇదట రాజ్యం అట సిగ్గు ఎవరికైనా ఈ లెక్కలు మీ అటు చెప్పాలా వద్దా ఏమనంటే ముసలివాడు ఆట గురించి తిడుతుండు ప్రభుత్వాన్ని తిడుతుండు మళ్ళీ ఏం తిడుతుండు ఏం తిడతా తిట్టకపోతే ఊరుకుంటారే నాలాంటి తిట్టకపోతే మన ఊరు తిట్టాలి అందరూ మూసుకొని సబ్బు అంటుంటే ఎట్లయితే మీ ఇంట్లో 3 కొడుకులు అనుకుంటు నీకే కాదు ఓ మాట చెప్తున్నా 3 కొడుకులకు నేను ఏం చేస్తే నీకు ఉండేదే 2,600 మరి 3 కొడుకులు ఏడు ఉండాలి చెప్పు మాగా చెప్పుడు నాకు సమానం అని చెప్పిందా ఇటువంటి వాడు లేదా మరి చదువుకుంటు మీ అమ్మేమో అమ్మ నా కొడుకు అయితే మస్తుగా రెక్కలు ముక్కలు వేసుకొని కుప్పలు చేసుకొని రెక్కలు వేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని కొడుకులు ఫీజు కట్టి పట్టణంలో 5,000 3,000 ఫీజు రూమ్కి రాయి కట్టి నా కొడుకు ఉద్యోగం వచ్చిందాక పెయింట్ చేయాలి అమ్మా ఉద్యోగం రావాలి నా కొడుకు ఆయనవి చదివిస్తే వాడి పీజీ దాకానో ఏంటో ఆ చదువు చదవని నాకు రావు అంతదాకా చదివిపిస్తుంది ఆడనే చదివిపిస్తుంది నా కొడుకు ఉద్యోగం రావాలంటే ఈయనేమో దొంగ 2,000 3,000 500 ఇస్తే ఈయన కోటేస్తుంది దొరలు రాజ్యం మీద కూర్చోబెట్టి కొడుకు ఉద్యోగం రావాలంటే వస్తాడా నీ కొడుకు జీవితంలో మట్టి వేసిన తల్లిని తండ్రి నువ్వు రావు వీళ్ళ జోలు పక్కకి పోదాం వీళ్ళకైనా చదువు రాదు సాధ్యం రాదు ఈ 2,000 ఇస్తే కూరగాయల కన్నా అయితే తీసుకోరు అనుకున్నాం వీళ్ళకి పక్కకి వెళ్దాం నువ్వు చదువుకున్నావుగా పీజీలు చేసినావుగా నువ్వెట్లా అనుకుంటావు లైన్లో వాడు పజలు అనుకుంటావు పజలు ఇస్తావా ఓటేస్తా అప్పుడే ఉండాలి ఓటేస్తా నేను లైన్లో మాట ఓడిస్తారన్నా పజలు ఇస్తా ఏడు లైన్ లో నిలబడి ఓటేస్తాను లైన్ ఉంటుందిగా అది పోయి నిలబడి బెత్తిరి ఏదో చూస్తున్నా అడిగిన నేనే నానపురం చింతచెట్ల కింద మంచి వాడు మళ్ళీ చింతచెట్ల కింద పెట్టి వాడి చీములు వచ్చి పజలు వస్తేనే వాడు పొట్టుగా ఊరికనే గెలిచిండా మనవాడు అంటే నేనేమంటా సోయి చదువుకున్నాను కన్నా అమ్మా నాయన రెక్కలు ముక్కలు చేసుకుని ఆ బతకలేకనే మనకు చదివిచ్చారు మిమ్మల్ని చదివిస్తారు మీరాన చదువుకొని దొంగోడు దొరవోడు ఈ రాజ్యం ఎవరి చేతులు ఉంది మనకు భూమి ఎందుకు దొరకలేదు మనకు భూమి ఎందుకు లేదు మా తాత అప్పుడే పుట్టే ఈల తాత అప్పుడే పుట్టే వెనకాల జోలు చెప్తున్నా నేను మా తాతకు భూమి లేదు ఈల తాతకు భూమి ఉంది ఈ భూమి గిట్ట పట్టుకొని పుచ్చిండా అని లెక్కలు చేయవా చదువుకున్నాడా లెక్క లేదు కుక్కలు ఏ కుక్క యొక్క ఊర్లా వీర్లా ఆడిస్తే తాగా పాండ ఇంకా రాజ్యం పోయింది ఈడిస్తలేడు ఆడి ఎవరు ఇయ్యడబ్బా ఎవరు నేనేమన్నా రెడ్డిల కోసం రాజ్యం తెచ్చుకున్నారు కోట్లకి ఎదుగురు వ్యవస్థల కాడుంది కమ్మరు రాజ్యం తెచ్చుకున్నారు వెదుగురు ఉన్నారు వెలమదొరలు వచ్చారు రాజ్యం తెచ్చుకుని ఉన్నారు ఇప్పుడు 300 కాపుల రాజ్యం తెచ్చుకోవాలని వాళ్ళు ఉన్నారు మీ సోయి అంటే చెప్పు నాకు బీసీల సోయి ఏంది ఎస్సీల సోయి ఏంది ఎస్టీల సోయి ఏంది వీళ్ళ సోయి చెప్పు నాకు ఇంతో అంతో సోయి ఉన్నోళ్ళు ముస్లింలు తుర్కోళ్ళు అంటారుగా వాళ్ళకి సోయి ఉన్నది కాబట్టి హైదరాబాద్ లో పట్నంలో 7, 8,
పట్టుకొని కూసురు ఏరిట్లా ఏరు పెడతాడు ఎవరన్నా పెడతాడా ఏరు వారికి ధర్మము లెక్క పద్ధతి క్రమశిక్షణ ఉంది అందుకుంటాడు అందుకు ఒక లెక్క ఉంది నీకేం లెక్క ఉందిరా కుక్కర్ లెక్క ఈడు తినగా ఈ రెడ్డి గారు కాకపోతే ఆ రెడ్డి గారు ఆ రెడ్డి గారు కాకపోతే ఇది ఈ పార్టీ అంతా ఆ పార్టీ పోతావు ఆ పార్టీ అంతా ఈ పార్టీ పోతుంది నీ బతుకైతే తిరుగుడైనా కుక్క తిరిగినట్టు ఎవరన్నా బతుకు మార్చుకోవా మళ్ళీ ఏమనంటే ఏమనుకుంటున్నావు రా మేము 90 మంది ఏం బిగినావు 90 మంది ఉంది అందుకే నేనేమంటున్నా కొట్టి అయినా తిట్టి అయినా మాటలు చెప్తున్నా అప్పుడప్పుడు తిడుతున్నా ఊరు మాటలు తిడుతున్నా ఎందుకు తిడుతున్నా అంటే 93 మంది 93% మనం ఉన్నాంగా మనందరం ఒక కాడికి అయిదాం మన రాజ్యం తెచ్చుకుంటే మన పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు వస్తాయి బుక్క బువ మాట ఒకటికి వేస్తారు మీరు చదువుకుంటే ఉద్యోగం వస్తే నీ భార్య నీ పిల్లలు మంచిగా ఉంటారు రా రాజ్యం రావాలరా నాయన రాజ్యం వస్తే 2 ఎకరాల భూమి నీ కాడు ఉంటుంది ఇంత భూమి ఉంటుంది ఇంత ఇల్లు ఉంటుంది ఇంత చదువు ఉంటుంది బడి ఉంటుంది ఇంత దవాఖాన ఉంటుంది నాకు రోగం వస్తుంది నువ్వు ఏది చేసుకోపోతావు చెప్పు మా అయ్య కట్టించుంది కదా మనకు కావాల్సింది విద్య వైద్యం ఇదే కదా ఏ రాజ్యం చేస్తుందో చెప్పు నాయన నువ్వు చెప్పు నేనింటా ఈ ఓట్లు అమ్ముకున్నంత కాలం ఇదే జరుగుతుంది దవాఖానలో అదే గాంధీ ఉండాలి అదే ఉస్మానియా ఉండాలి పెచ్చర్ ఊడిపోతా ఉంటే కొత్తగా కడతా దానికి రంగాన్ని వేస్తారు ప్లాస్టింగ్ అని చేస్తారు కానీ నీ కోసం మంచి ఏమంటారు అన్ని పరికరాలు ఉంటాయిగా మిషన్లు కిడ్నీ ఖరాబ్ అయితే ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే గుండె ఖరాబ్ అయితే చేపించే మిషన్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద టెక్నాలజీ అటువంటి మిషన్లు ఉండేటివి మండలానికి ఒకటి కడితే ఏమైంది పోని నియోజకవర్గానికి ఒకటైనా కట్టాలిగా మేము పట్నం కాడికి ఇవి ఏమన్నా ఈ పట్నం వచ్చే వరకు పానం పోతుంది అయ్యా మా అయ్యగాని దండం పెడతా రోడ్లు లేవు అందుకనే నేను ఈ నియోజకవర్గానికి ఒకటి కడితే ఈ 6-7 మండలాలు నిన్నే చూపించుకుంటారుగా చేతులు దండం పెడతారు కట్టించిన ఓ అయ్యా మా అయ్యా మంచోడు ఆయన ఎమ్మెల్యే నీ కడుపు చల్లగుండా నువ్వు అయితే కొడుక దవకానా నువ్వు లేకపోతే మీ కాదు కొడుక శోకం పెట్టి తలుచుకుంటారుగా నిన్ను ఇప్పుడు లేకపోతే నిన్ను బోల పెడతారు రా నీ బోల మీద మట్టి వాడని మళ్ళీ తిరుగుతారు వాళ్ళే ఇది ఇట్లున్నాగా ఇంకో కొత్త పంచాయతీ అవుతుంది ఏంటది మంత్రులు మళ్ళా కొత్త నాకు కావాలి నీకు కావాలి నీకు కావాలా నీకు ఇవ్వాలా నాకు ఇవ్వాలని ఒక కొత్త పంచాయతీ అది జాతరలో గిట్ట బొమ్మలు తెలుసా జాతరలో 2-3 పిల్లలు నువ్వు జాతరకు ఓడి డబ్బున ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నాడు ఏదైతే జాతర పోతే ఓడి ఇది కూర్చోడు ఓడి అది కూర్చోడు ఓడి కీసి పెట్టే కావాలంటే ఓడి బొమ్మ కావాలంటే ఓడి లారీ కావాలంటే ఓడి కారు కావాలంటాడు రాజగోపాల్ రెడ్డికి వస్తుంది అన్నట్టు ఇప్పుడు నల్గొండల పరిస్థితి ఏంటంటే ఆయనకు మంత్రి పదవి కావాలి మంత్రి పదవి ఇయ్యరు అనేది ఆడ లెక్క కావాలనేది ఈయన లెక్క కాకపోతే లెక్క చూసుకుంటా అనేది లెక్క రాజాన లెక్క రేపు మంత్రి పదవి ఇస్తేనే ఒక లెక్క ఉండదు ఇయ్యకపోతే మరో లెక్క తెల్లార వరకు చూసుకోండి నువ్వు చూడు అంతా అన్న రాజన్న మహిమాది రాజన్నతోటే మునుగోడు ఏరులయ్యి 7 సముద్రాలు అన్న ఉన్నాయని నీకు తెలుసు అందరికీ తెలుసు 7 సముద్రాలు ఇక్కడనే చూపించుండు అన్ని చూపించుండు ఏరులై వల్లకారులై గెలిచి ఉప ఎన్నిక అయిపోయిన నెల 18 రోజులలో మొత్తం మునుగోడు లెక్క తీస్తే 473 మంది తాగి చచ్చిపోయారు అది మా రాజ్యాలకు ఉన్నది ఘనత ఏమనుకుంటా ఉత్తుత లెక్క అనుకుంటావా ఒక్కొక్క మండలంలో ఎంతమంది చెప్పారో నాకు అలా లెక్క ఉంది ఎవరు ఆ మనగారు వచ్చిందని అడగాను తాగి సచ్చిర్రా ఉత్తగా సచ్చిర్రా ఏజ్ అయిపోయి సచ్చిర్రా లెక్కలు పెట్టినా ఏమనుకుంటున్నా ఉత్తుత తాతను కాదు మునుగోడు చరిత్ర రాను చెప్తా ఇప్పుడే కాదు ఈ లెక్క మునుగోడు గడ్డ అట పక్కకెళ్ళి వచ్చినోడికి అవుతాడట ఈ గడ్డ ఈడ ఉన్నోడికి కాదట గడ్డ ఈడ ఉన్నోడికి కాదట 2,52,000 ఓట్లు ఈ మునుగోడు గడ్డ మీద ఉంటే 7,500 ఓట్లు లేనోడు రేటు ఈడ ఎమ్మెల్యే అవుతాడట 7,500 ఓట్లు లేనోడు ఎమ్మెల్యే అవుతాడట 2,02,000 ఓట్లు ఉన్న బీసీలు ఎమ్మెల్యే గారట 40,000 ఉన్న మాదిగలు ఎమ్మెల్యే గారట 20,000 ఉన్న లంబాలు ఎమ్మెల్యే గారట 20,000 ఉన్న ముస్లిం ఎమ్మెల్యే గారట 5,000 ఉన్నోడు ఎమ్మెల్యే అవుతాడట ఈ 2,00,000 2,000 ఉన్నోడట వెనక కదా జడ పట్టి అమ్మ అన్నది లెక్కలన్నీ తీసి ఏం చేద్దాం అనుకుంటున్నాను లెక్కలన్నీ తీసి ఏదో ఒక రోజు సోలు రావాలి సిగ్గి రావాలి ఎవరికి రెడ్డిలకు కాదు పాపం మస్తు మంచోళ్ళు వాళ్ళ కడుపుసాల ఉండా మస్తు మంచోళ్ళు ఊళ్ళో వస్తారేమని చూస్తారు సస్తే వచ్చి దినాలకు ఓ బియ్యం కట్టేమని చచ్చిపోతే దాన్ని ఏమని చూస్తారు వాళ్ళు వాళ్ళ కడుపుసాల ఉండా వాళ్ళ అట్నే ఎదురు చూడాలి మనం చస్తూనే ఉండాలి తాగుతూనే ఉండాలి చస్తూనే ఉండాలి 10 రూపాయలు ఉండాలి
మన్ను వచ్చి ఇచ్చిపోయా 10,000 ఇచ్చిండు సాగుకు వచ్చి ఎట్లయింది అనుకున్నావు సాగు కానీ బండ ఎట్టొచ్చింది అనుకున్నావు బండ మీద బండ రెడ్డి గారు వచ్చి ఇచ్చిపోతే బండ వచ్చింది 10,000 మన్న రాజాన్ని వచ్చి ఇచ్చిపోయాడు ఇన్ని బయట ఇచ్చిండు ఇటువంటి లెక్కలు ప్రచారం చేసే దొంగలు ఉండేబట్టే లంగలు లత్కూరులు కాబట్టి రాజ్యం ఇట్లా నాశనం అయ్యి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ముస్లింలు సబ్బండ కులాలు నాశనం అయిపోయే కాలం దగ్గర పడ్డది నేనేమంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అదే సోయి తెచ్చుకోరు కానీ నా బీసీలని నా సబ్బండ కులాల తాతను నేను అందుకని మిమ్మల్నే తిడతాను నేను ఇలా తిడుతున్నా ఆలం కాదు పాపం రెడ్డిలను తిట్టా ఎందుకు తిట్టానంటే వాళ్ళు మంచోళ్ళు వాళ్ళకు ఒక లెక్క ఉంది ఒక పత్రం ఉంది ఇప్పుడు వానికి సూడు చూసి ఇసిరేయాలని ఇసిరేస్తారు వాళ్ళు ఎవరు ఊళ్ళో లావు లావు అని మునగాళ్ళు లెక్క తిరుగుతారు అని పట్టుకొని చిన్నది ఒక షిఫ్ట్ గిఫ్ట్ అడవే కారు అది పట్టిస్తే ఇట్లా చెయ్యి వేస్తే సార్ 7 రోజుల దాకా తానం చేయడు మనవుడు నవ్వుతాడు ఈ మచ్చ పోతుంది మళ్ళా పటేలు ఇట్లా చెయ్యి వేసినందుకు 7 రోజులు తానం చేయడు ఎందుకంటే మళ్ళీ మచ్చ పోయింది అనుకో వానికి ఒకటే కలవరింపు నిద్ర పట్టదు ఉగాన పోగొట్టుకుంటున్నా దబ్బున పోగొట్టుకో అట్లా కలగంటారు అందుకే ఊరికొక్కడు కులానికి ఒక దళారుండు ఈ లెక్కలు కూడా చెప్తావో చెప్పడం నాకనే చెప్తా కులానికి ఒక దళారు అన్న నేను కులానికి ఒక దళారు అంటే బీసీలలో ఒక దళారు గారు ఉంటాడు ఆ జనాన్ని అంత పక్క పోయి రెడ్డి కాడ పెడతాడు ఆడిల్లే మంచుకుంటాడు చుట్టుముట్టు పారుగోలు ఉంటుంది ఇంటి ముందు కారు ఉంటుంది చూసుకోను మాదిగోళ్ళు అనుకున్నాం మాదిగోళ్ళ ఇళ్ళలో ఒక దళారు గారు ఉంటాడు పార్టీకి ఒక దళారు ఉంటాడు మళ్ళీ చూసుకో బీజేపీకి ఒక దళారి కాంగ్రెస్కి ఒక దళారి టీఆర్ఎస్కి ఒక దళారి ఈయన ముగ్గురువే ఇల్లు మంచుకుంటాయి ముగ్గురితే పాలకూరలు ఉంటాయి కార్లు ఉంటాయి పొరాగట్టు ఉంటాయి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు కతి మూలంగా ఎందుకంటే ఇలా ఓట్లు కావాలి తీసుకపోయి తాకట్టు పెట్టాలి వీళ్ళైతే చూస్తారు అనుకున్నాం ఇంటి పక్కన ఆయన ఓడో కాదు మా కక్కే కొడుకు సొంతం అలానే తిరుగుతాడు ఆయన పేరు చెప్తే ఎమ్మెల్యే ఊగానే ఫోన్ మాట్లాడతాడు ఆయన చెప్తే దాన్ని వస్తే సరే మా అన్న కొడుకే సొంతం ఆయన మా బావ కొడుకు ఇట్లా ఈ ముచ్చటి చెప్తారు బావ కొడుకు ఏం చేసారు కానీ తీరేలా లేక కొడుకు మావాడు అనుకున్నాను కానీ తీసుకుపోయి ఆంతోనే పెట్టుకుండు ఆనితోనే పెట్టుకోడు చుట్టుముట్టు ఊగనే వచ్చిన అది కారు ఊగనే వచ్చిన అది గోడ అందరు ఆడి ఇస్తే ఇట్లా ఆడి గుదకు ఈ ముచ్చటగా సరిపోయింది నా సమాజానికి నా జాతరకు ఈ జ్వరం సరిపోయింది అబ్బా ఈ గుసగుసలు గోడకాడు ముచ్చట్లు ఆడు పోయినాక తెచ్చుకునే జాతులు అయిపోయినాయి నేను పక్క పేరు పెట్టేది ఏం చేసుకోరా అని అంటున్నా నేను అన్ని కులాలు అంటున్నా నేను అన్ని కులాలకు నేను తాతను రా అంటున్నా నా మాట ఇని చక్కగా నడుస్తారా లేకపోతే వాడు తినేసిన ఎంగిలి మెతుకులు తిని 100 మందిని తీసుకుపోయి తాకట్టు పెడతారా రాజ్యం నిధి అయితే ఎంగిలి మెతుకులు కాదురా బాస్మతి బియ్యం నువ్వు తింటావు అంటున్నా ఇప్పుడు దళారేషం వేస్తున్నా దళారేషం వేయకు జర్రా చిప్పుతో కూడా వీకి ఈ చిప్పు వేసుకోరా ఈ చిప్పు వేసుకుంటే నువ్వు నాయకులు అవుతావు నీ ఆధ్వర్యంలో ఈ 90 మంది నువ్వెట తిన్నావో వాళ్ళు అట్టే తింటారు నువ్వెట్టమంటే వాళ్ళు అట్టమంటారు వాళ్ళకి ఇల్లు ఉంటుంది నీకు ఇల్లు ఉంటుంది దళారు వ్యవహారం వేసినావు అనుకో నీ ఇల్లు మంచుకుంటుంది వాళ్ళ ఇల్లు నాశనం అవుతాయిరా మంచి మెసేజ్ ఇస్తున్నావు మొత్తానికి నేను మంచిగా చెడు తిరుగుతున్నాయ్యా నాన్న ఇక ఫోన్లోనే ఈ ముసలి ఫోన్ చేసి నేనేమో ముసలిని నేను చేతగా పోలీస్ స్టాఫ్ పోయింది అనుకో వాళ్ళకి ఇట్లా బెదిరిస్తున్నా చేసే పెడతా అనుకో పోలీసు వాళ్ళు ఎవడరా సిగ్గిలో ముసలి నిన్నో బెదిరిస్తున్నారు అని వాళ్ళు ఆడరు ఇక నేను వాళ్ళకాడి పోయి నా సిగ్గిని తీపించుకోవాలి అయినా ఈ ముసలను కొట్టే మొనగారు వాడక మొనగారు అయితే రాని కొట్టాలి ఇక కార్లు బళ్ళు ఉన్నాయి నాకు ఇంకా సైకిల్ మాట నా మనవాడిని కొట్టాలి ఇక నా మనవాడు ఏరికైతే ఆడికి ఎక్కించుకోపోతాడు లేదంటే బైక్ అది పోయి షెట్ కింద కూర్చుంది అయితే నాకు ఎక్కడ ఏం లేదయ్యా మన షెట్ ఉంది మరి చెట్టు ఆడ కూర్చుంటే అంత దేశమంతా చూపిస్తాను రాజ్యమంతా చూస్తాను నన్ను చూస్తారు నా మనవాళ్ళు మంచిగానే సబ్బండ కులాలలో ఉన్న నా మనవాళ్ళని రోజు దొరుకుతున్నా అద్దు చెప్తున్నా భయం చెప్తున్నా మన అన్ని చూపించేవాడు దారి కూడా చెప్పాలి నేనేమంటా అంటే ఇది తప్పురా అన్న ఇది తప్పురా రైట్ ఏదో చెప్పాలి మళ్ళీ రైట్ చూపించేటోడే తప్ప అని చెప్పాలి రైట్ చూపించకుండానే తప్పనమో మధ్యలో ఇస్తా నేను మీరు కాదు నేనే అంటున్నా తప్పు చెప్పాలి రైట్ చెప్పాలి అది నా లెక్క అందుకనే తల్వార్ తాత
సబ్బండ కులాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలకు తాతను, అగ్రవర్ణాలలో ఉండే పేరు కూడా తాతనే నేను. కూలి నాలి వేసుకొని 2 ఎకరాలు, ఎకరము పాలకూర, గోంగూర, ఆకుకూరలు వేసుకొని వ్యవసాయం చేసుకున్న రైతులు రెడ్డిలు ఉంటారు చూసినావు, రావులు, రెడ్డిలు, కమ్మలు, వాళ్ళకు కూడా నేను తాతనే. వాళ్ళు కూడా నా మనసులే. బడా బడా బాబులు ఉంది ఇట్లా చూస్తారు చూసినావు విధంగా, వాళ్ళకే నేను. వాళ్ళ కాడ కోట్లు ఉన్నాయి, అధికారం ఉంది, పవర్ ఉంది, వాళ్ళకి పట్టా ఉంది, నా కాడ ఇదే ఉంది. ఇంతకు తప్ప చూసుకున్నాం దాని లెక్క. ఇప్పుడేమొద్దు, తొందరలో అటర్గా సామెత ఉంటది, ఏ మురుగకే ముందలుంది ముసుర్ల పండుగ, ఇప్పుడే మేలుకున్నది నా సమాజం అంతా. తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా నా సబ్బండ కులాలు ఇప్పుడిప్పుడే మేలుకొని నిద్రలో నుంచి మెలుకొచ్చింది. లేచి కూర్చోలే, మెలుకొచ్చింది. ఆడాడ లేచి కూర్చున్నాడు, ఇంకా నిద్ర పోయి మేలుకొచ్చి కడుగు తెచ్చింది కానీ లేచి కూర్చోలే. ఈ 3.5 సంవత్సరాలలో లేచి కూర్చొని కాదు పరుగులెత్తిచ్చేది చేపిస్తా. ఈ రాజ్యము ఈ బహుజనులకు సబ్బండ కులాలకు రాజ్యం ఎటు రాదో నేను చూపియాలా అని నేను అనుకుంటున్నావా. మరి నువ్వు చూపియాలంటే రాజ్యం నీ కాడెక్కడ చూపినదా అని నువ్వు అనొచ్చున్నాను. నువ్వు అంత మూలంగా ఏడుందా ఇస్తావే, మీ ఇంట్లో ఉందా అంటే ఏమి ఉండదు. నోటి మాటతో సబ్బండ కులాలకి చెప్తున్నా. నేను ఏమంటున్నా, నీ లెక్కంతో నీకు లెక్క ఉంటుంది. కులం అన్నప్పుడు కుల దేశం, ఇది దేశమే కులంతో నడుస్తుంది, కులంతో నడుస్తుంది కాబట్టి అంత రెడ్డిల రాజ్యం ఊరు. అందరు కలుపుకపోయేదైతే అందరి చేతులు రాజ్యం, అందరూ సమానమే. అందరూ సమానమైతే అయితే రెడ్డి చేతులు ఉంటుంది, రాజ్యం సమానం అవుతుంది. అది కామ చేతులు ఉంటుంది, రాజ్యం సమానం అవుతుందట. ఊరు మాట్లాడతాడట. అందుకని నేనేమంటా, సబ్బండ కులాలతో రాజ్యం రావాలని నేను అంటున్నా. వాళ్ళందరూ నీ ఆట ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఒకటై మీ ఊర్లో నువ్వు నీ చేతిలో పట్టుకో, రాజ్యం నీ కాడికి వస్తుంది అని చెప్పిన. అది పట్టుకున్నోనికి రాజ్యం వస్తుంది. పట్టుకోకపోతే రెడ్డి గారు వస్తారు, కాకొచ్చి అది గద్దొచ్చి కోడిపిల్లని వేసుకొని పోతారు చూసినావు. ఎలక్షన్ల ముందర వస్తారు, వేసుకొని పక్కలు కూడా పోయి పట్టణంలో వాడతారు. నువ్వు దోవలు కొట్టుకుంటూ కూర్చుంటావు 5 ఏళ్ళు. మామూలకి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఎట్లుంటే చెప్పనా, అప్పట్లో దసరా పండుగ వస్తుంది అంటే మురిసేది, దసరా వస్తుంది అంటే మురిసేది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అంటే పండుగ అవుతుంది ప్రజలకు. అంటే రెడ్డి రావులు అట్లా చేసేది. పొట్టుగా తాపుడు తిండి వెనకాగితే మెడల మీద కాలువలు. నా ప్రజలందరికీ ఎవరు కాదు, టిఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా. ఇప్పుడున్న వాతావరణం రేవంత్ రెడ్డి కోపం మీద, రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానని హామీలు ఏవైతే అయ్యా నిన్ను నమ్మి తెచ్చుకుంటుంది, కానీ మునుపటోడే ముద్దుకునేది అయ్యా, నేను మునుపటోడు తాగి కొడుతుంది అయ్యా అని అనుకున్నా కానీ వీడు ఎదురుకల పడుతుంది అయ్యా అనేది ఈయనకు అర్థమైంది. అందుకని నాకు మునుపటోడే ముద్దుకుంది అని మళ్ళా నేను ఏమన్నా, వీళ్ళంతా వీడిదంతా ఆడు, వాడిదంతా వీడు, ఈయన ఆలోచన మొత్తం వీణాయనకంగా తిరుగుతుంది. కానీ అవునరా ఈడిదంతా ఆడికి ఆడదంతా వీడికి ఈడాడు కాకుండా మనమే ఇంత మంది ఉన్నాం కదా, అసలు మనం పట్టుకుంటుంటది రా అనే ఆలోచన సోయి సిగ్గి లజ్జ తెచ్చుకోవాలని నేను తెలుసుకుంటాను. రోజు మీ చేతులు ఉంటుందిరా, మీరు సర్పంచ్లు అవుతారు, మీరు ఎంపీటీసీలు అవుతారు, మీరు జెడ్పీటీసీలు అవుతారు, మీరు ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకెవరిని అడుగుతాం, అంతా మనమేగా. ఇది జారురా, సోయి తెచ్చుకోరురా, ఓట్లు మనయే, అన్ని మనయే. లక్షల రూపాయలు అవసరం లేదు. మా కులాలన్నీ ఒకటైతే ఓట్లు ఎందుకు వేయరు? ఓట్లు మన అయినప్పుడు సీట్లు కూడా మన నేను అంటున్నా, నా మాట సుర్రు అని అది సలాగి తీసుకొని ఆడబెట్టినట్టు అనిపిస్తుంది కొంతమందికి. అంటే ఈ పార్టీలు నేను పార్టీలలో ఉన్నోళ్ళు ఇష్టపడవచ్చు, ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్క తీరుకుంటది. నేనేమంటున్నా అంటే మళ్ళీ బాధపడద్దు అంట. నేను ఈ పార్టీలు ఉండగా నాకేం కాలే అని మళ్ళీ ఎందుకంటే నువ్వు ఉన్నదే అలానే ఏం చేయలేదంటే ఈ పార్టీ ఎక్కడికి వస్తాం మళ్ళీ ఈడ ఉంటావు ఇదేం చేసింది, నేను మస్తు పని చేసినా మళ్ళీ ఇలా వచ్చాడు. నువ్వు ఉన్నదే రెడీ కావాలి పార్టీ, నీకెందుకు మంచిగా చేస్తారని. అందుకే నువ్వు మంచిగా 10 మందిని మంచిగా అంటున్నా. నాదేం ఈ మాట, నా మాటలు జర అర్థం కావాలంటే కూడా కొద్దిగా కష్టమే.
జర కష్టమైన కానీ ఓలో నియాటం ఉంటుంది అర్థమైన వాళ్ళు కూడా మళ్ళీ జర గెలికాడాలని గెలికితే జర సోయికి వస్తారు ఓ 3.5 సంవత్సరాల అప్పటిదాకా కట్టే ఊగనే లేదు వీళ్ళు కూడా గట్టిగానే ఇక గట్టిగానే ఉంది ఇక నాదా గట్టు కట్ట మా మనవాడు మంచిది ఒక కట్టె కొట్టుకు రావే అంటే ఆయన కట్టలేసిండు 60 మందిని కొట్టొచ్చు 60 మందిని కొట్టడానికే పెట్టుకున్నారు అప్పటిగా మనము ఇదా నీకు అది తెలుసా అభిరా కర్రసానికి తాగి వస్తాయి అందుకు తెలుసు కానీ రాదు నాకు రావా తెలుసు కానీ రావు మరి అట్లా లెక్క అట్టుంటది ఇత డాన్స్ చేస్తావు చూడు ఓ అప్పట్లో మరి లెక్క ఇదే మామూలుగా లేదా లేకపోతే మేము గిట్టేందుకు బతుకున్నాం ఈ రాజ్యంలో రెడ్డి రావుల కాడ మేమేనా బతుకున్నాం ఎండ బొంద పెట్టి ఊరవుతారా 20 10 గోరీలు అవు కట్టె మళ్ళీ పెట్టాం కాబట్టి లెక్కతో తలవారు తాత అన్ని నేర్చుకొని సప్పుగాట కూర్చుండు ముసలోడు కానీ నీట ఉంటాడు వచ్చిండు అనుకో ఏమన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు అలా 60 మందిని కొడతానికి పట్టుకొని తిరుగుతున్నారు అంతేనా ఇక కొడతానో మరి వాళ్ళే నన్ను గుచ్చిపోదామని చూస్తురో గానీ చూడని కానీ నా మనవాళ్ళు లేరు నాది ఉన్నారు ఎందుకు లేరు నా సబ్బండ కులాలలో నా మనవాళ్ళు 93% వాళ్ళేనా వేస్తే నా మీద 2 దెబ్బలు వేస్తారేమో ముసలో నన్ను చూడకుండా మాట అనుకున్నాం వేస్తారుగా ఏదైనా తెల్లారైతే తెలుస్తారుగా నా మనవాళ్ళకి అందరికి తెలుస్తుంది దెబ్బ తట్టుకోవాలి మరి ఆడు తట్టుకోవాలి కాదు సోయి లజ్జ సిగ్గి తెచ్చుకున్నాడు నాకు ఆడికి వస్తాడు వస్తారు రాని మరి నేనేమంట అంటే ఆడు కూడా గ్రేట్ అనుకుంటారు టీవీ అడగలేదా వద్దు మా నువ్వు గవే వచ్చి అంటే అది జర వాళ్ళ నుర్రా ఓ లేరు నీకు చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూస్తే మళ్ళీ నువ్వు నేను మాట్లాడుకురు ఏమో చేస్తున్నట్టు అనుకుంటారు టీవీ లేదు పైసలు అయితే అట బాగానే పెద్దగానే మరి నేను అంటా ఏమన్నా జర టీవీ తీసుకుంటా నేను ఇట్లా అన్నా అనుకో ఇక నా మనవాడు చూస్తారు చెప్పు తాత నీ కథ ఇస్తున్నా అదే ఎట్టొచ్చింది టీవీ మళ్ళీ ఇది నాకే నాకు టీవీ ఎందుకు అయ్యా టీవీ వద్దు ఏమొద్దు ఇన్ని చెట్ల కింద కూర్చొని చెప్తా వాళ్ళ వచ్చినాడు నేను టీవీ ఎట్లా తీసుకుంటా చెప్పనా టీవీ నా అంతలో నేనే కొనుక్కున్నా నువ్వేమో మనవాళ్ళు ఏమంటా చెప్పనా నేనేమో నిజంగానే కొనుక్కొని తెచ్చి పెడతా అప్పు సప్పు తెచ్చి పెడతా కానీ ఎవరో అంటారు నేనేమంటా అంటే ఎవరన్నా నా మనవాళ్ళే 10 మంది కూడి ఆరసేయితోటే పట్టుకొని వచ్చి ఇగో మా తాతకు ఇన్ని రోజులు చెట్టు కింద కూర్చొని చెప్తుడు కాబట్టి మా తాతకు నేనే ఇప్పించిన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలని అప్పచెప్తుంటే ఇస్తుంటే చూడాలి ప్రజలు చూడాలి మళ్ళా అరే నిజంగా ముసలి కాదురా ఎవరు ఇయ్యలేదురా వాళ్ళ మనవాళ్ళు పోలిస్తే అన్న చెప్తుండ్రా ఆ చీవి కూడా వాళ్ళ మనవాళ్ళు ఇప్పించారురా అనే మాట కావాలి చూపిస్తాడు అది కావాలి కానీ నువ్వు సాటు వచ్చి తెచ్చిచ్చిపోయినా తీసుకోండి ఆయన దండం పెడతావు ఒకవేళ నా మనవాడి ఆయన సాటు మీద తెచ్చిచ్చిపోయినా నేను తీసుకుంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా చెయ్యి ఇట్టుండొద్దు అని పడ్డది నాకు ఇట్టుండదు నేను నా చెయ్యి ఇట్ట పెట్టినా నేను చచ్చినట్టే నేను చచ్చిపోయినట్టే ఇట్ట అన్నప్పుడే నా చెయ్యి ఇట్టుండాలనుకుంటున్నా మరి ఇట్టెట్టుంటుందో తాత అంటావు నువ్వు నా సబ్బండ కులాల మనవాళ్ళు అన్నా నేను తెలంగాణ రాష్ట్రంలో నా మనవాళ్ళు ఒక్కొక్క రూపాయల కుప్పు వేస్తే గింత కట్ట అవుతుంది గింత కట్ట నాకు అయినా కట్ట ఏంటికి అవసరం ఆడ ఒక టీవీ కావాలన్నావు టీవీ కావాలంటే ఊళ్ళో తెచ్చిస్తే నా మనవాళ్ళు తెస్తే చెప్తా లేకపోతే ఊకుంటా లేకపోతే ఇతనే చెప్తా గంతే సరే మంచి తాత టైం ఇచ్చినందుకు మంచి ముచ్చట్లు చెప్పినావు మంచి ముచ్చట్లు మాట్లాడుకున్నావు మనవాడు నా మనవాళ్ళు నేను వచ్చినప్పుడు నా మనవాళ్ళతో 2 ముచ్చట్లు పెట్టకపోతే నేనేంటికి నా బతికేంటికి నా లెక్క ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి దాకా వచ్చినప్పుడు నాకు కొన్ని ముచ్చట్లు తెలిసినాయి ఆలీలా అనేది అంత నిజమే అని నేను కూడా అనుకున్నా ఏమని ఎవరో నడిపిస్తున్నట్టుంది వెనకాల చూసినావుగా ఇక నీకు నడిపిస్తున్నట్టు కొడుతుందా ఉత్తగానే ఉన్నట్టు కొడుతుందా ఏనో అన్ని ఉన్నా కూడా ఎన్నో కావాలని చేస్తుండ ఆయన ఏందని నేను అనుకున్నా ఇప్పుడైతే నువ్వు బట్టగాని అని హైదరాబాద్ నుంచి వచ్చినావుగా ఇప్పుడు ఏం అర్థమైంది నీకు ఏం అర్థమైంది పాపం అదే పాతిల్లు నీ రెక్కలతో కట్టుకున్న ఇల్లే ఉంది అయ్యా నీకు చెప్పంతంగా తన ముసల్దా పుసల్తాడు కుదబెట్టినా ఓ అంతేనా అప్పుడు ఉంటాయిగా గెంటీలు అది అంటారుగా అది కుదబెడితే
98,000 వచ్చినాయి. ఆ. తెచ్చిన రేకులు వేసిన. నువ్వు మళ్ళీ ఓటోడు చెప్పకు. అంతేనా? నువ్వు నా మనవాడు కాబట్టి నీకు చెప్తున్నా. నేను పెద్ద దాసావుకారి అని ఏం గాను తెచ్చినామా నెలకి డబ్బలకి ఇన్ని పైసలు వస్తే అది నెలకు ఏమంటారు మిత్తా ఇంట్రెస్టా అది కడుతుంది ముసల్ది ఆడ కట్టుకుంటది. ఇంకా వాళ్ళు ₹1,00,000 ఆడు మా వేస్తుంటావా అయ్యా ఇక ఫైనాన్స్ ఇచ్చిన రూకుంటారా ఇక డబ్బాలో ₹2 వస్తే జమ చేసి నెలకు ₹1,000 500 బిత్తి కడుతుంది అయిపోయి ఇదే కథ. కానీ ఇంత దూరం నా కాడికి తాత ఉండాలని వచ్చినావో నాకు నువ్వు కూడా అయ్యా మంచిగా నువ్వు ఏం పని చేస్తున్నావో మంచిగా అందరికి నీ పని కూడా అందరికి ఆదర్శం కావాలి. నువ్వు మంచిగా ఉండాలి, నీ పిల్లలు మన దాకా నువ్వు నా లెక్క కావాలని నేను కూడా ముసలి ఆశీర్వాదం. నన్ను కూడా అప్పుడప్పుడు గంట కంప్యూటర్ ముసలు అని అక్కడ పక్కకు నూకేయకూడదు. ఏ నూకే ఓడి నూకినా ఊపునేది ఏం లేదు. ఖచ్చితంగా నేమటో ఉంటాం వస్తూనే ఉంటాను కానీ ఒక ముచ్చట కాదు చెప్పుదాం మరి. చెప్పయ్యా. ఇది మిత్రులారా ఇవాళ మనం తల్వార్ తాతను వెతుక్కుంటూ రావడం జరిగింది. ఆయన వెనకాల ఎన్నో ఆస్తులున్నాయని రకరకాలుగా అనుకోవడం, ఆయన వెనకాల ఎవరెవరో ఉండి నడిపిస్తున్నారని అనుకోవడం, టీవీ కావాలని తెస్తారని అనుకోవడం, ఇట్లాంటి చాలామంది మాట్లాడుతున్నాగా మనం చూసినాం. ఇవాళ ఇంటికి వస్తే సాధారణమైన జీవితం పిల్లలను చదివించుకుంటా ఊర్లోనే వండుకుంటా ఒక రేకులింట్లో వండుకుంటా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పేసి తాత మనసు ఉండలేక బాధతోటి దాదాపు 100 ఏళ్ళుగా వస్తుంది స్వాతంత్రం వచ్చి. ఎవరికి వచ్చింది రాజ్యం, ఎవరికి వచ్చింది, ఎవడు బాగుపడుతుండు అని తిన్నది కూడా ఒంటికి పడతలేదు నాకు అని చెప్పి ఆయన బాధలు అట్లా చెప్పడం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మళ్ళా తాత కాడికి వచ్చి మళ్ళా ఇట్లాంటి ముచ్చట్లు మళ్ళా మాట్లాడుకున్నాం. తాత ఎల్లొస్తాం మరిగా. నమస్తే. అయ్యా భద్రం నాయన పోతా నిమ్మలంగా